బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ ఫైనల్లో కోల్కతా కేక పుట్టించింది. ఎస్ఆర్హెచ్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడోసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గింది కేకేఆర్. ఆల్రౌండ్ ప్రదర్శనతో కేకేఆర్ అదరగొట్టింది. ముందుగా బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ నైట్ రైడర్స్ విరుచుకుపడ్డారు. ఎస్ఆర్హెచ్ కు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యం చెలాయించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ కు తొలి ఓవర్లోనే భారీ షాక్ తగిలింది. అభిషేక్ శర్మ స్టార్క్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ తర్వాత ట్రావిస్ హెడ్ కూడా గోల్డెన్ డక్ గా వెనుతిరిగాడు. ఎస్ఆర్హెచ్ జట్టులో నలుగురే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. కేవలం 113 పరుగులకే ఎస్ఆర్హెచ్ ఆల్అౌట్ అయింది. స్టార్క్, హర్షిత్ రాణా చెరో 2 వికెట్లు, రసెల్ 3 వికెట్లు పడగొట్టారు. ఇక 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వెంకటేష్ అయ్యార్ ఎస్ఆర్హెచ్ బౌలర్లపై చెలరేగి ఆడాడు. 4లు, 6లతో విరుచుకుపడ్డాడు. కేవలం 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. దీంతో కేకేఆర్ విజయం మరింత సునాయాసమైంది. ఐపీఎల్ ఫైనల్లో కోల్కతా కేక పుట్టించింది. ఎస్ఆర్హెచ్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడోసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గింది కేకేఆర్. ఆల్రౌండ్ ప్రదర్శనతో కేకేఆర్ అదరగొట్టింది. ముందుగా బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ నైట్ రైడర్స్ విరుచుకుపడ్డారు. ఎస్ఆర్హెచ్ కు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆధిపత్యం చెలాయించారు.